వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కొంత మిమ్మల్ని కలవరపాటు గురి చేసే అవకాశం ఉంటుంది, కానీ ఈ వార్తను మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రసారం చేస్తున్నాం. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా కారులో ఉన్న వాళ్ళు ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆ కారు దగ్గర రక్తపు మరకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఆ ప్రదేశం హృదయ విదారకంగా కనిపిస్తోంది. ఎదురెదురుగా వస్తున్న ఒక కారు లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ఒక దశలో పూర్తిగా రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. అది సింగిల్ రోడ్. అది లారీ లెఫ్ట్ సైడ్లో వెళ్తుంది, కారు లెఫ్ట్ సైడ్లో రావాల్సిన కారు కొంత రైట్ సైడ్లో మనకి కనిపిస్తుంది. అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. ప్రమాదంలో 2 చిన్నారులు స్పాట్లోనే చనిపోయారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి మండలం పనపాకం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు జీవన్, విశ్వగా తెలుస్తోంది. కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడు కోయంబత్తూరు నుంచి ఈ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్న సమయంలో మార్గ మధ్యలో ప్రమాదం రూపంలో 2 చిన్నారులు చనిపోయారు. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన కార్తికేయ దంపతులు శ్రీవారిని దర్శించుకోవడానికి వాళ్ళ కారులో బయలుదేరారు. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సింగిల్ రోడ్లో వేగంగా వస్తూ లారీని ఢీకొనడంతో లారీ కిందకి ఏ విధంగా కారు వెళ్ళిపోయిందో మనం చూడొచ్చు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ 2 చిన్నారులు మాత్రం తమ ప్రాణాలను కోల్పోయారు. ఆ కుటుంబంలో 2 చిన్నారులు చనిపోవడం, 3 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉండటం అందరినీ కూడా కలిసివేస్తుంది. తిరుపతిలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రగిరి మండలం పనపాకం దగ్గరి ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు కోయంబత్తూరు నుంచి అంతా సేఫ్గానే వచ్చారు. తిరుపతి వరకు వచ్చేసారు. మరికొద్దిసేపట్లో తిరుమలకి వెళ్తారు, దర్శనానికి వెళ్తారు అని హాయిగా జరుగుతున్న వాళ్ళ ప్రయాణంలో ఈ ప్రమాదం విషాదాన్ని నింపింది, తీరని శోకాన్ని నింపింది. 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 3 తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను జీవన్ 10 సంవత్సరాల వయసున్న జీవన్, 2 సంవత్సరాల వయసున్న విశ్వగా చెప్తున్నారు. కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వస్తూ ఈ ప్రమాదం బారిన పడి 2 చిన్నారులైన కుటుంబం కోల్పోయింది. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? అతివేగమైన కారు నడుపుతున్న వ్యక్తి తప్పుగా కొంచెం కనిపిస్తుంది, ఎందుకంటే లారీ పూర్తిగా లెఫ్ట్ సైడ్లో ఉంది, సింగిల్ రోడ్. అది కారు మాత్రం అటువైపుగా మనకి కనిపిస్తుంది, అంటే కారు పూర్తిగా రైట్ సైడ్లో కనిపిస్తుంది. సో ప్రమాదానికి కారణం ఏమని చెప్తున్నారు? అలాగే గాయపడిన వారి పరిస్థితి ఏంటి? ఏదైతే తమిళనాడు కోయంబత్తూరు చెందినటువంటి కార్తికేయ తన ఫ్యామిలీతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఈ యొక్క దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఏదైతే మొత్తం ఈ యొక్క యాక్సిడెంట్ లో పూర్తిగా కారు డ్రైవింగ్ ఈ యొక్క లోపం తనే వెళ్ళి నేరుగా లారీని గుద్దినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏ తరుణం ఆయన ఆ డ్రైవింగ్ మెలకులు వహించకుండానా లేకపోతే స్పీడ్ తో జరిగిందనేది మాత్రం పూర్తిగా దర్యాప్తు తేడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఘటనలో ఒక్కసారి 2 చిన్నారులు అక్కడే మృతి చెందడం ప్రతి ఒక్కరు కంట తడి పెట్టిస్తుందని చెప్పాలి. అయితే ఏదైతే సోమవారం చింతగా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా ఈ యొక్క సంఘటన జరగడం, 2 పిల్లలు కోల్పోవడం అనేది అది చూసిన వారంతా కూడా కంటతడి పెట్టేటువంటి పరిస్థితులు అక్కడ ఎదురయ్యాయని చెప్పాలి. అయితే మరో కొంతమందికి కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి, అందులో ఒకరికి చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారిని కూడా వెంటనే ఏదైతే తిరుపతిలోని రోయల్ హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క డ్రైవింగ్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఏదైతే వస్తున్నటువంటి లారీని ఏకపాటితో నేరుగెళ్ళి డైరెక్ట్ గా లారీని గుద్దడం పెను ప్రమాదంగా భావించాలి. ఏదైతే కారు లిటర్న్ చేయనటువంటి పరిస్థితి, కారు ముందు భాగంలో కూర్చున్నటువంటి ఆ చిన్నారులు 2. మొత్తం ఎంతమంది ఉన్నారు సురేష్? కారులో మొత్తం ఎంతమంది ఉన్నారు? వాళ్ళు మొత్తం 5 మంది దాకా ఉన్నట్టుగా ప్రాథమిక తెలుస్తుంది. అయితే పూర్తిగా అయితే ఎంతమంది అనేది ఇంకా క్లారిటీగా అధికారులు తెలియజేయలేదు. మొత్తం మీద అయితే 5 మంది వరకు ఉన్నట్టుగా ప్రాథమిక మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే 2 పిల్లలు, వారితో పాటు ఇంకొక పెద్ద ఒక లేడీ, ఒక ఆమె కూడా బాగా దెబ్బలు తగినట్టుగా కూడా బాగా సీరియస్ గా ఉన్నటువంటి కండిషన్. ఆమెను కూడా ఏదైతే రోయల్ హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి. అయితే ఎంతమంది ఉన్నారు అనే పూర్తిగా ఇంకా అధికారికంగా తెలియలేదు. అయితే అధికారులు, పోలీసు అధికారులు అక్కడ చేరుకుని దాన్ని కేసును కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క కారు ప్రమాదం అన్నది డ్రైవింగ్ మెలకువలు వహించకపోవడం, ఈ అతివేగంతో వెళ్ళడం, ఇంకోటి ఆ యొక్క
సింగిల్ సపరేట్ గా ఉంటుంది. నేషనల్ హైవే అన్నది అక్కడ కొద్దిగా పెండింగ్ వర్క్ ఉన్న తరుణంలో ఇది ఒక రోడ్డు సపరేట్ గా ఉంటుంది. ఈ యొక్క రోడ్డు సింగిల్ రోడ్డు టైప్ ఉంటుంది. ఒకే వేలో ఉంటాయి, వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, ఒకే వేలో ఉంటాయి. కాబట్టి ఇతను ఏదైతే ఆ నేషనల్ హైవే మీద వెళ్ళిన విధానంతో వేగంగా ఈ యొక్క సింగిల్ రోడ్లు వెళ్ళడంతో ఈ యొక్క ప్రమాదం గల కారణం కూడా. సురేష్, అంతేకాదు ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు 10 సంవత్సరాల వయసున్న అలాగే 2 సంవత్సరాల వయసున్న ఇద్దరు చిన్నారులు చనిపోయారు. బహుశా మిగిలిన వాళ్ళందరూ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటారు, కానీ పిల్లలు కాబట్టి వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. సో అతివేగంతో వచ్చిన ఆ కుదుపు కారణంగా ఒళ్ళో కూర్చోబెట్టుకున్న పిల్లలు దూరంగా పడి వాళ్ళ గాయాల పాలే చనిపోయి ఉంటారు బహుశా, రైట్? ఏదైతే ఇద్దరు పిల్లలు, ఒకరికి 10 సంవత్సరాలు, ఇంకొకరికి 6 సంవత్సరాల పిల్లలు ఇద్దరు. వీళ్ళైతే ఏదైతే వీళ్ళని ముందు సీట్ లో కూర్చున్నటువంటి వారు ఒళ్ళో పెట్టుకోవడం, ఆ తర్వాత డ్రైవింగ్ సీట్ వెనుకున్నటువంటి వారు కూడా ఒక బిడ్డని ముందు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడంతో ఒక్కసారిగా ఏదైతే ఈ యొక్క వేగం నేరుగా డైరెక్ట్ గా ఏదో సైడ్ లో దాని ఉంటేనే ఇంత ప్రమాదం చోటు చేసుకునేది కాకపోయి ఉండొచ్చు. అయితే ఏదైతే సైట్కి వెళ్ళి లారీని గుద్దడంతోనే ఇది అంత వేగంతో గుద్దడంతోనే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డాయని కూడా భావించాల్సి ఉంటుంది. రైట్ సురేష్, తిరుపతిలో జరిగిన ఘోర ప్రమాద దృశ్యాలవి. ఒక కుటుంబం తమిళనాడు కోయంబత్తూరు నుంచి శ్రీవారిని దర్శించుకోవటానికి తమ కుటుంబంతో కలిసి వెళుతుంది. అందులో పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఎదురుగా వస్తున్న లారీని కార్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎక్స్ట్రీమ్ రైట్కి అటు సైడ్కి వెళ్ళిపోయింది కార్. ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. బహుశా డ్రైవర్ నిద్రమత్తులో ఉండుండొచ్చు, అతి వేగంగా ఉండుండొచ్చు, అందుకే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ఇద్దరు చిన్నారులు చనిపోయారు. బహుశా ఎందుకంటే కారు నడిపేటప్పుడు ఒకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. కానీ కొంతమంది సీట్ బెల్ట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటారు. చాలా కార్లకు బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళు అసలు సీట్ బెల్ట్లు పెట్టుకోరు. ముందు కూర్చున్న వాళ్ళు మాత్రమే సీట్ బెల్ట్లు పెట్టుకుంటారు. కానీ ముందు కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది సీట్ బెల్ట్ పెట్టుకోని పరిస్థితి కూడా కనిపిస్తుంది. సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ మీ చిన్నారులతో వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, చిన్నారులతో వెళ్ళేటప్పుడు చిన్నారులను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం, సహజంగా వాళ్ళకి సీట్ బెల్ట్లు పెట్టుకోం. అలాంటి సందర్భంలో మీరు అతి వేగంతో వెళితే దేన్నైనా గుద్దుకోకపోయినా మీరు సడన్ బ్రేక్ వేసినా ఏదైనా ప్రమాదం జరిగినా ఆ ప్రమాదం ప్రభావం పిల్లలపై పడే అవకాశం ఉంటుంది. సో మీరు సీట్ బెల్ట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం అతి వేగంతో వెళ్ళకండి. ఒకవేళ మీరు సడన్గా బ్రేక్ అప్లై చేసినా ఏదైనా ప్రమాదం జరిగినా తొలుత ఆ ప్రమాదానికి బలయ్యేది మాత్రం పిల్లలే అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ పిల్లలిద్దరిని బహుశా 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు కాబట్టి 10 సంవత్సరాల వయసున్న పిల్లల్ని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి నుండొచ్చు. ఆ 2 సంవత్సరాల వయసున్న చిన్నారిని మాత్రం ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉండొచ్చు. ఆ ప్రమాదంతో ఒక్కసారిగా గుద్దుకున్న తర్వాత పిల్లలిద్దరూ కూడా కారులో సీట్లో లేకపోతే ఎదురుగా ఉన్న గ్లాసెస్కు దూరంగా వెళ్ళి ఏ తలకు తగిలితే వాళ్ళు ఖచ్చితంగా భారీ ప్రమాదం బారిన పడే అవకాశమే ఉంటుంది. ఇక్కడ కూడా చిన్నారులు కాబట్టి వాళ్ళ దెబ్బలు తాళలేక వెంటనే ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయారు. వాళ్ళు కుటుంబం ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది, తీవ్ర గాయాల పాలై. కానీ ఎప్పటికీ పూడ్చలేని నష్టం ఏంటంటే ఆ చిన్నారులు ఇద్దరు చనిపోవడం. సో వేగ నియంత్రణలో ఉండండి. చిన్నారులను తీసుకెళ్ళేటప్పుడు మరింత కేర్ఫుల్గా ఉండండి. సాధ్యమైనంత వరకు బ్యాక్ సీట్లో ఉన్నవాళ్ళు చిన్నారులను ఒళ్ళో కూర్చోండి. బ్యాక్ సీట్లో కూడా సీట్ బెల్ట్లు పెట్టుకోండి చిన్నారులతో వెళ్ళేటప్పుడు. వేగ నియంత్రణలో ఉంటే ఆ చిన్నారులు బహుశా బతికుండి ఉండేవారు. అక్కడ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. సీట్ బెల్ట్లు పెట్టుకున్నారు కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ బహుశా బ్యాక్ సీట్లో చిన్నారులను కూర్చోబెట్టుకుని ఉంటారు, ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటారు.